డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, చంద్రబాబుని సిబిఐ కానీ ఈడీ కానీ ఎందుకు అరెస్టు చేయలేదు? ఇది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లోక్సభలో లేవనెత్తిన అంశం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న కార్యక్రమంలో నిన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అడిగిన ప్రశ్న ఇది. ఆయన చంద్రబాబుని అడ్డం పెట్టి నరేంద్ర మోడీని విమర్శించడానికి ఒక పావులాగా చంద్రబాబుని వాడుకోవటం జరిగింది ఇక్కడ. అందుకోసమనే చంద్రబాబు మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. కాకపోతే ఇందులో ఉన్న నిజం ఎంత? చంద్రబాబుని నితీష్ కుమార్ని చెరొక పక్కన పెట్టుకుని వాళ్ళిద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఈడ్చుకుంటూ నరేంద్ర మోడీ పార్లమెంటుకు వచ్చాడు అనే వ్యాఖ్య కూడా చేయటం జరిగింది. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు మీద ఆయన ఒక పెద్ద బండే వేశాడు. అసలు ఏం జరిగింది అక్కడ? ఆయన మాట్లాడిన లేవనెత్తిన అంశాలు ఏమిటి? అందులో నిజంగా చంద్రబాబు నాయుడిని సిబిఐ కానీ ఈడీ కానీ అరెస్టు చేయాల్సినంత పరిస్థితులు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. నిన్న లోక్సభలో జరిగిన ఈ ధన్యవాదాల ప్రసంగంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపణ చేసింది, సిబిఐ కానీ ఈడీ కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ ఎందుకు చేయలేదు అనే దానికంటే కూడా ఆయన ఉద్దేశం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే దమ్ము ఇప్పుడు నరేంద్ర మోడీకి ఉందా అనేది. చంద్రబాబు నాయుడిని ఎదురుగా పెట్టుకుని ఆయన భుజం మీద ఒక తుపాకీ పెట్టి నరేంద్ర మోడీని గాల్చాడు. ఆయన నరేంద్ర మోడీని విమర్శించాల్సి ఉంటే నరేంద్ర మోడీని డైరెక్ట్గా విమర్శించవచ్చు. కాకపోతే ఇంతకు ముందు ఎన్నికల ముందు నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు, దొంగలు, కుట్రదారులు, అవినీతి పరులంతా ఈ ఇండియా కూటమిలో ఉన్నారు అని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలకి ప్రతిగా లోక్సభలో ఈ విషయం చెప్పటం జరిగింది. లోక్సభ స్పీకర్ అయితే ఈ సభలో సభ్యుడు కానీ అతన్ని ప్రస్తావన ఇక్కడ తీసుకురావడం అనవసరం అన్నా కూడా ఆయన దాన్ని చంద్రబాబు నాయుడు యొక్క సిబిఐ ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదనే విషయాన్ని గట్టిగానే ప్రస్తావించాడు. ఎన్నికల సమయంలో ఈ రిజల్ట్ రావటం కంటే ముందుగా 400 సీట్లు పైచిలుకున్న ఎన్డీఏ సాధిస్తుంది అని నరేంద్ర మోడీ ఒక బ్లఫ్ చేశాడు. దాంతోపాటుగా ఆయన గోదీ మీడియాలో కూడా అలాంటిదివే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం మూలాన ఇక స్టాక్ మార్కెట్ని పైకి పెంచే ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్నికల రోజున స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. అందరికీ నష్టాలు వస్తే చంద్రబాబు నాయుడు కంపెనీ అంటే వాళ్ళ ఆవిడ భువనేశ్వరి నిర్వహిస్తున్న ఈ హెరిటేజ్ కంపెనీకి మాత్రం 500 కోట్లు ఒక్కసారిగా అప్పనంగా వచ్చి పడ్డాయి. దీని మీద దర్యాప్తు చేసే అవకాశం ఈ సిబిఐ కానీ ఈడీ కానీ తీసుకుంటుందా? నరేంద్ర మోడీ దాన్ని ప్రేరేపిస్తాడా అనే అంశాన్ని కూడా ఇక్కడ ఆయన లేవనెత్తడం జరిగింది. అంటే ఇందులో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని విమర్శించాలనో ఆయన మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయాలనే ఉద్దేశం కళ్యాణ్ బెనర్జీకి లేకపోయినప్పటికీ కూడా ప్రస్తావించడానికి ఒక టూల్ లాగా చంద్రబాబు నాయుడిని ఇక్కడ వాడుకున్నాడనేది మాత్రం కనిపిస్తూ ఉంది. దానికి కావలసిన అంశాలని ఇలాగ హెరిటేజ్ కంపెనీకి వచ్చిన లాభాల గురించి కానీ 500 కోట్లు అందరూ నష్టపోతుంటే వాళ్ళ స్టాక్లు ఎలా పెరిగాయనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. ఇందులో డైరెక్ట్గా మోడీని టార్గెట్ చేయాల్సి ఉంటే మోడీనే డైరెక్ట్గా టార్గెట్ చేయాల్సింది. మరి మిగతా చాలామందిని, ఎంతోమంది అవినీతి పరులు రాజకీయాల్లో ఈ రోజున ఉన్నారు. అందున ఇండియా కూటమిలో కూడా కొంతమంది ఉంటారు. నరేంద్ర మోడీ చెప్పినట్టుగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తాలూకు తృణమూల్ కాంగ్రెస్లో కూడా కొంతమంది అవినీతి పరులు ఉన్నారు. దాంతోపాటుగా ఢిల్లీలో కేజ్రీవాల్ మీద ఈ రోజున ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఒకటి వెలికి తీసి దాని మీద ఆధారాలు సేకరించే విధంగా కొన్ని చేస్తూ ఉన్నారు. ఇక జార్ఖండ్ సీఎంని అరెస్టు ఇవన్నీ ఎలా జరిగాయో తెలుసు. ఇలాంటివన్నీ చేయటం మూలాన ఇప్పుడు వాళ్ళు ఆశించిన సీట్లు రాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలోకి రావటం మూలాన ప్రతిపక్షం ఎంత బలంగా ఉందో చెప్పే ఒక కార్యక్రమం నిన్న జరిగింది లోక్సభలో. చంద్రబాబు నాయుడు కనుక ఎన్డీఏలో చేరకుండా ఉంటే ఖచ్చితంగా సిబిఐ ఈడీ కేసులు అయ్యుండేవి అనేది ఇక్కడ ఈ కళ్యాణ్ బెనర్జీ యొక్క ఉద్దేశం.
ఆ ఉద్దేశాన్ని ఈ రకంగా బయట పెట్టడం జరిగింది. అంటే ఎదురు పక్షంలో ఉన్నప్పుడు ఇక విమర్శించక తప్పదు కదా అని అనుకోవచ్చు. కానీ తృణమూల్ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి 2019 ముందు కలిసికట్టుగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఓటమి తరువాత చంద్రబాబు నాయుడు కానీ మిగతా వీళ్ళందరూ కానీ ఎటు వాళ్ళు అటు ఉండిపోయి వాళ్ళ మధ్య పెద్ద సత్సంబంధాలు ఏమీ లేవు. అవకాశం కోసం కావచ్చు, లేకపోతే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనని అంతం చేయాలంటే ఎవరితోనైనా కలుపుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి పట్టింది. దాంతోపాటుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగి 53 రోజులు ఆయన రిమాండ్లో కూడా ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి. అదంతా జగన్మోహన్ రెడ్డి చేశాడు అని బీజేపీ నాయకులు చెప్పుకోవచ్చు. కానీ తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఏకగ్రీవంగా అనుకునే అంశం ఏమిటయ్యా అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు వెనక బీజేపీ తాలూకు మోడీ కానీ అమిత్ షా గాను ఉన్నారు అనేదే కదా. కాకపోతే ఆ తప్పునంతా జగన్మోహన్ రెడ్డి మీద వేయటానికి సిఐడి చేత అరెస్ట్ చేయించి ఉండొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మద్యం కుంభకోణం సంగతి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో బీజేపీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరే డైరెక్ట్గా ఆరోపించింది. సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తూ ఉన్నాయి. ఇక అక్రమంగా గనుల తవ్వకాలు కానీ, ఇసుక మైనింగ్ కానీ వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందుతూ ఉన్నాడు అనే దాని మీద కూడా ఆవిడ తీవ్రంగా ధ్వజం ఎత్తింది. మద్యం కుంభకోణం మీద అప్పుడు అంటే ఇప్పుడు కూడా అమిత్ షానే హోంమంత్రిగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకి ఆవిడ ఈ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. అయినా దాని గురించి ఏం పట్టించుకోలేదు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం కంటే ఢిల్లీలో జరిగింది చాలా చిన్నది అనువంత అనుకోవచ్చు. ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయనే ఆరోపణ ఉంది కదా. దీన్ని ఎంతటినీ పట్టించుకోకుండా మరి ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ మీద కానీ, తెలంగాణ నుంచి కవితను కానీ వీళ్ళని కానీ అరెస్ట్ చేయడం జరిగింది. మనీష్ సిసోడియాకి బెయిల్ కూడా రాకుండా సంవత్సరాలు జైల్లో అలాగనే ఉంటూ ఉన్నాడు. ఇక కేజ్రీవాల్కి బెయిల్ వచ్చిన ఈడీ కేసులు పోతే మళ్ళీ ఇప్పుడు సిబిఐ కేసులు తీసుకొచ్చి తెర మీదకి పెట్టడం కూడా జరిగింది. అలాంటిది మరి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించటంలో ఏమైనా ఒకంత వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఆయన ఎన్డీఏలో ఉన్న పక్షాలని గట్టిగానే విమర్శించే అవకాశం ఉంటుంది. దానికోసమే కదా మరి ప్రతిపక్షం ఉండేది. ఎవరైనా సరే మోడీకి అయితే ఒక పెద్ద అపవాదే ఉంది ఢిల్లీలో. ఎంతటి అవినీతి పరులైనా సరే వెళ్ళి వాళ్ళతో చేరిపోతే మోడీ ఒక పెద్ద వాషింగ్ మిషన్ లాంటి వాడు, వాషింగ్ పౌడర్ నిర్మా వేసి వాళ్ళందరినీ ఉతికి సాపశుద్ధులుగా తయారు చేసి శుద్ధ పురుషుల్లాగా తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు అనే అపవాదం ఆయన మీద ఎట్టుకుడి ఉన్నప్పుడు మరి ఇలాంటి వ్యాఖ్యలు కాక మరేం వస్తాయి? ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు తను ఏమీ చేయలేదు అనే విషయాన్ని త్వరితగతిన ప్రూవ్ చేసుకోవాలి. ఆయన మీద ఉన్న కేసులన్నీ కోర్టుల ద్వారా ఆయన తొందరగా వాటన్నిటి నుంచి బయటపడితే ఇలాంటి అపవాదులు మోయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇదే ఈరోజు కుండబద్దలు.